శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చ వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. వృశ్చిక రాశి వారికి అసలు చెప్పాల్సింది ఏముందండి, బ్యూటిఫుల్గా ఉండదా? ఎందుకంటే చతుర్థ భావంలో బుధరాహు శుక్రులు పెట్టుకోవాలా మీరు బ్రహ్మాండంగా. మీ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు? కుజుడు 3వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి. మా బాబాయ్ మీ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి మంచి కాలం అండి. వారం మొత్తం కూడా శుభవార్తలు ఉంటారు. ధనానికి లోటు పడదు తెలుసాడు మీరు. ధనానికి అంటే డబ్బులు సకాలంలో మీ చేతికి అంది తీరతాయి. అనుకోని సంపదలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఊహించరు ఆ మనీ వస్తూ ఉంటుంది. అదే ప్రమోషన్స్ రావడమో, మీకు ఏరియాస్ రావడమో ఏదో మొత్తానికైతే ఉంటాయి, డబ్బులు వస్తాయి. నేను ఉద్యోగం గురించి చెప్తాను, వ్యాపారం కూడా అంతే. సడన్ గెయిన్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా మీరు ఉండడానికి ప్రయాణం చేస్తారు. సినిమా రంగంలో కానీ ఏదో మొత్తానికైతే మీకు అవకాశాలు ఉన్నాయి. వేళ్ల పంట భోజన అవకాశాలు ఉన్నాయండి. సినిమా అంటే ఏం చెప్పేది అంటే కళారంగం అంటే ఏంటి, పాటలు పాడడము. కళారంగంలో మంచి అవకాశాలు వస్తాయండి. సినిమా పాటలు పాడడము, యాంకరింగ్ గుర్తులు ఉండడము, ఇవన్నీ బాగుంటాయి. ఏదైనా రవి కుజులు అంటే మీకు ఈ 10th హౌస్లో ఈ రవి కుజులు బ్రహ్మాండంగా ఉన్నారు, 3వ భావంలో ఉన్నారు. అంటే జనరల్గా అవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీ ఉద్యోగం ద్వారా ప్రయాణాలు చేస్తారు. మీ తమ్ముళ్ళకి, తోబుట్టువులకి చాలా బాగుంటుంది. తమ్ముళ్ళు అంటే మీకు తోబుట్టువులు అర్థం అండి. ముఖ్యంగా సోదరిమణులు అంటాం. తమ్ముళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ప్రయాణం వల్ల సంపద కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శనాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవానాలయాలు దర్శనం చేసుకుంటుంటారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ధైర్యం అంటే మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవచ్చు. అంత చాలా బాగా ధైర్యంగా ఉంటారు. సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు. అది గొప్ప అదృష్టం. అంతే కదండి. మీరు ఎప్పుడు ఎక్కడికైనా చదువు బాగా రావడము, భూములు, వాహనాలు కొనుక్కోవడము, డ్రెస్సులు కొనుక్కోవడము. బుధసుక్కులు కదా, బుధసుక్కులు కాంబినేషన్ అంటే డ్రెస్సులు చాలా బ్రహ్మాండం. అంతేకాదండి, ప్రముఖమైన క్రీడాకారులుగా ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే అదృష్టం. క్రీడాకారులుగా ఉంటారు మీరు. బుధరాహులు ఉన్నారంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన విద్యలో మీరు బాగా వస్తారు. బుధశుక్ల కాంబినేషన్ కాబట్టి వేద శాస్త్ర విద్య బాగా వస్తుంది. వెహికల్స్ కొనుక్కుంటారు, భూములు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. ముఖ్యంగా సినిమా రంగంలో మ్యూజిక్ ఉంటుంది సార్, అంటే సంగీతం ఉంటుంది, డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే శుక్ర రాహులు బుధ శుక్రులు కాంబినేషన్ 4వ భావంలో ఉన్నారంటేనే వాళ్ళు సినిమా రంగంలో ఉంటారు అని అర్థం. ఖచ్చితంగా ఉంటారు. పైగా మీ 12th హౌస్ లాడు 4th భావం ఉన్నాడు కదా, వస్తే ఆ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు కూడా వెళ్తారు. చూసుకోండి, ఈ ప్రోగ్రామ్స్ రీచ్ పక్క పెడదామండి. శనీశ్వరుడు కూడా మీకు పంచమ స్థానం ఉండి చిన్న చిన్న టెన్షన్స్ పెడుతుంటాడు. పిల్లల విషయంలో కానీ, పర్సనల్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అందరికీ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు వస్తాయి. భయపడకండి. గురు ప్రభావం కంటే మీకు సడన్ గెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా తీర్థయాత్ర చేయడము,
ఆలయ దర్శనాలు ఈ వారంలో ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. అంతే కదండి, కేతు ప్రభావం కూడా అంటే మీ ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులందరికీ చాలా మంచి అనువైన కాలము. ఉద్యోగాల ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము జరుగుతుంది. కానీ వ్యాపారంలో కూడా కొద్దిగా ఆలస్యాలు, లేకపోతే మీకు లాసులు రావడంలో కొంతమందికి ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీది ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్లో మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వారికి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12 భావంలో ఉండడం వలన, సప్తమ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికో శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి వారు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.